మంత్రి వివేక్, ఎమ్మెల్యే వినోదులకు సొంత నియోజకవర్గ ప్రజలు వ్యతిరేక తీర్పు ఇచ్చారు. వివేక్ తన సొంత నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు, కేతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. ఊహించని స్థాయిలో ఎన్నికల వనరులను ఖర్చులు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. కానీ కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు మాత్రం ఆయన్ను ఆదరించలేదు. అక్కడ బీఆర్ఎస్, సిపిఐ కలిసి పోటీ చేయగా బీఆర్ఎస్ 10, సిపిఐ 4 స్థానాల్లో గెలిచి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ కేవలం 7 స్థానాలు గెలవగా ఒక చోట ఇండిపెండెంట్ గెలిచారు. అలాగే వివేక్ సోదరుడు ఎమ్మెల్యే వినోద్ నియోజకవర్గం బెల్లంపల్లిలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను దాటకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 14, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 5 చోట్ల విజయం సాధించారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. హైకమాండ్ కు ఫిర్యాదు చేసే ఛాన్స్ అట. మంత్రులందరూ తమ సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో విజయం సాధించగా వివేక్ నియోజకవర్గంలోని ఒక మున్సిపాలిటీలో ఓడిపోవడంపై ఆయన వ్యతిరేకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన వ్యవహార శైలిపైనే వల్లే నియోజకవర్గంలో వ్యతిరేక తీర్పు వచ్చిందని కామెంట్లు చేస్తా ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, కొంతమంది లీడర్లు మాత్రమే ఎంకరేజ్ చేయడంతో ఈ ఫలితాలు వచ్చాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు వివేక్ మెదక్ పార్లమెంట్ లోక్సభ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించగా ఆయన అక్కడ కూడా పెద్దగా ఫోకస్ పెట్టకపోవడంతో మెజార్టీ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందన్న చర్చ సాగుతుంది. దీంతో వివేక్ ను బాధ్యుడిగా చేసి చర్యలు తీసుకోవాలని ఆయన వ్యతిరేక టీం కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నారట. ఇంతే ఉంటది. ఇక ఇప్పుడు ఆయన పాపం ఏం చేస్తాడు, ఇప్పుడు ఓపెన్ గా పాపం ప్రజలందరూ వచ్చి ఆయన మీద పడ్డారు. 2500 ఎక్కడ నువ్వు ఇస్తానన్న ఈ యూరియా బస్తాలేవి ఇవన్నీ కూడా పాపం ఆయన నిలదీసే ప్రయత్నం చేస్తే పాపం ఆయన దానికి కూడా జవాబు ఇచ్చే ప్రయత్నం, చాలా తెలివిగా జవాబు ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పాపం అక్కడ ఫెయిల్ అయింది. ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. ఇప్పుడు 200 యూనిట్ల కరెంటుకి 800 ఖర్చు అవుతుందని చెప్పిండు ఆయన. సన్న బియ్యం ఇస్తున్నాం, సన్న బియ్యానికి 1500 ఖర్చు అవుతుంది అంటున్నాడు ఆయన. ఆ సన్న బియ్యానికి 2500 ఖర్చు అవుతుంది అన్నాడు. ఉచిత బస్సుకి 500 ఖర్చు అవుతుంది అంటాడు. సో ఇవన్నీ కలుపుకుంటే మేము 2500 కన్నా ఎక్కువే ఇస్తున్నాం, దాదాపు 3500 చిల్లర మీరు బెనిఫిట్లు పొందుతున్నారు కదా, ఇక 2500 ఎందుకు అన్నాడు ఆయన. ఇది చాలా వైరల్ అయింది అప్పుడు. సో ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి తెలివిలేని ఒక మంత్రి పదవులు ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట చాలా ఇంపార్టెంట్. సో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చాలా ఆలోచించి మాట్లాడాలి.